గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి ప్రియాంక గారు రాస్తున్నారు. అక్షరాభ్యాసం వసంత పంచమి రోజునే చేయించాలా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు కలిసి వస్తే, అంటే 5 సంవత్సరాల వయసు అప్పటికి నిండి లేదా 5వ సంవత్సరం ప్రారంభించే సమయానికి ఆ సమయం కలిసి వస్తే చేయవచ్చు. ఇక్కడే విశేషంగా చెప్పబడింది ఏంటంటే, మామూలుగా అయితే అక్షరాభ్యాసానికి తారాబలం చూడాలి. కానీ ఈ వసంత పంచమి కలిసి వచ్చినటువంటి అక్షరాభ్యాసం కనుక అవకాశం ఉంటే దీనికి ఏదీ చూడవలసిన అవసరం లేదు. ఎట్లా అయితే విజయదశమి రోజున ఏదైనా మొట్టమొదట మొదలు పెట్టాలంటే మన నక్షత్రంకి కలకకపోయినా ఆ రోజు మంగళవారం అయినా విజయదశమి ఎట్లా ప్రశస్తమో, అక్షరాభ్యాసానికి అత్యంత ప్రశస్తమైనది మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, అదే విద్యా పంచమి. ఈరోజు ఏ తిథులు చూడక్కర్లేదు. ఎవరైనా సరే 4 సంవత్సరాలు నిండిన పిల్లలు 5వ సంవత్సరం ప్రవేశించగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం గుడ్డిగా ఈరోజు కళ్ళు మూసుకొని చేయవచ్చు. దానికి ఏమీ మీనమేషాలు లెక్క పెట్టవలసిన అవసరం లేదు. ఇక అక్షరాభ్యాసం ఈరోజే చేయాలంటే ఇందాక చెప్పా కదా, పిల్లలు అంటే ప్రైమరీ తరగతుల్లో చదివే పిల్లలు కనీసం ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున దేవుడి పూజ చేసి కలశస్థాపన చేయించి ఇంట్లో పెద్దలు ఆ సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయించి, కొంచెం పెద్ద పిల్లలైతే సరస్వతి సూక్తాన్ని కూడా చదివించి అక్షరాభ్యాసాన్ని మళ్ళీ చేయడం అనేది మంచిది. దీనివల్ల ఏమిటంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మళ్ళీ మళ్ళీ వృద్ధి అవుతుంది. గత సంవత్సరం కంటే జ్ఞానం వృద్ధి అవుతుంది, గత సంవత్సరం కంటే జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది, గత సంవత్సరం కంటే మేధాశక్తి వృద్ధి అవుతుంది. గత సంవత్సరం కంటే కూడా ఈ విద్యలో ఉండే గొప్పతనం ఏంటంటే ఊహాశక్తి రావాలి. పిల్లలకి ఊహాశక్తి రావడమే చాలా ప్రధానం. ఏదో బట్టి కొట్టి చదువు చెప్పడం కంటే కూడా ఊహాశక్తి రావాలంటే సరస్వతి ఉపాసన చేసి తీరాలి. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, ఊహాశక్తి కోసం రావాలంటే కేవలం సరస్వతీదేవి ఉపాసన సరిపోదు. గణపతి, శంకరుడు, అమ్మవారు సరస్వతీదేవి ముగ్గురు యొక్క కలయిక కావాలి. ఎందుకంటే పరమేశ్వరుడు మేధా దక్షిణామూర్తి అంటారు కనుక, గణపతి ఏమో విఘ్నం లేకుండా చదువు జరగడానికి, మధ్యలో బ్యాక్లాగ్స్ లేకుండా చదువు కావాలంటే గణపతి విఘ్నం లేకుండా, మేధాశక్తి బాగా వృద్ధి కావాలంటే శంకరుడు. అందుకనే ఇందాక నమశివాయ ఎందుకు వచ్చిందంటే అర్థం ఏంటంటే, మేధా దక్షిణామూర్తి మంత్రమే నమశివాయ మంత్రం కనుక మేధాశక్తి పెరగడానికి కూడా ఆ మంత్రాన్ని ఆ రోజు రాయించడం అనే పద్ధతి ఉంది. కనుక కలశస్థాపన చేసి గణపతి పూజ చేసి పరమేశ్వరుని స్మరించి అక్షరాభ్యాసం చేసే సంప్రదాయం ఒకటి ఉంది కనుక ఆ సంప్రదాయంలో తప్పనిసరిగా వసంత పంచమి రోజు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా చిన్నపిల్లలు అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి పిల్లలు, 10వ తరగతి లోపల ఉండే పిల్లలు ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం మళ్ళీ మళ్ళీ చేసుకోవడం మంచిది. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ప్రతినిత్యం ఉండాలి కనుక కనీసము సంవత్సరానికి ఒకసారైనా ఆ సరస్వతీదేవి యొక్క ఉపాసన విశేషంగా చేస్తే అధికమైన ఫలితం వస్తుంది కనుక వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం అనేది సర్వశ్రేష్టమైనటువంటి మహా